అమెరికా దేవుడు వద్దన్నప్పుడు అమెరికా వాళ్ళు ఏవి మనం వాడకూడదు. ఫోన్ వాడకూడదు, ట్రైన్ ఎక్కకూడదు, బస్సు ఎక్కకూడదు, సిమ్లు వాడకూడదు, ఏమీ వాడకూడదు. ముంచుకెళ్ళి బండి ఉంటే చూడండి, ముంచుకెళ్ళి బండి, ఆ ముంచుకెళ్ళి బండి ఆడుకుంటూ వెళ్ళిపోవాలి. మేము అవన్నీ చేయకుండా ఉంటాం. మీరు మా దేశాన్ని ఖాళీ చేసేయండి. మరి ఆ చట్టం వస్తే చేసేస్తామండి. చట్టం పెట్టండి. మీరు కూడా అక్కడ ఏం పర్చేస్ చేయలేదు. క్రైస్తువులు అనేవాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. అమెరికాలో ఏవి కొనొద్దని, ఒక పర్చేజ్ చేయొద్దని మీరు కూడా చట్టాలు చెప్పండి. మాకు అవసరం లేదు. ఈయనే అమెరికా దేవుడు అంటున్నాడు. అవును, మేమేమి అమెరికా వస్తువులు వాడద్దు అంటలేదు. అమెరికా దేవుడు అన్నప్పుడు అమెరికా సంబంధించిన వస్తువులు వాడకూడదు అంటున్నాను. దేశం అండి ఇప్పుడు ఈయన సార్ మన భారతదేశం అండి. ఏ దేశం? భారతదేశం. భారతదేశం కాదు, హిందూ దేశం అంటే నేను కాదంటాను. నేను సింధు నదీ ప్రాంతాన్ని కాబట్టి సింధు కాస్త హిందూ అయింది కానీ భారతదేశం. ఏంది భారత్ అంటే అర్థమైంది? ఏం ఉంటాయండి ఇంకా అన్నీ మనకి ఎందుకు సార్? ఎందుకు చెప్పాలి? అందులోకి వెళ్తే పెద్ద పెద్ద కాంట్రవర్సీలు అండి. మన భారతదేశం మనం గౌరవిద్దాం, నేషనల్ యాంథమ్ పాడదాం, అన్ని అక్కడ వరకు సరే. మీరు భారతదేశం అంటున్నారు, నేను హిందుస్థాన్ అంటున్నాను. హిందుస్థాన్ సరే, హిందుస్థాన్ అన్నా ఏదన్నా ఫోన్ హిందువులు ఎక్కువ ఉంటారు కాబట్టి హిందూ దేశం. ఇండియా అంటారండి. అమెరికాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, అమెరికాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అమెరికా దేవుడు అని చెప్తే మీకు వచ్చిన అదే అండి. ప్రపంచం అంతా మాత్రం ఈ దేశాన్ని హిందుస్థాన్ భారతదేశం అన్న ఇండియానే పిలుస్తుందండి. అదే సార్. కాబట్టి రాధా మనోహర్ గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు అంత పౌరుషం ఉంటే, మీకు అంత గొప్ప ఉంటే, మీకు అంత ఓపుకుంటే, ఏ క్రైస్తువులు కనిపెట్టిన ఏ వాడకూడదు.